వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. స్టార్ టాక్ ప్రోగ్రామ్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ చాలా సంతోషం. అట్లాగే ప్రతి వారం మనం ఈ స్టార్ టాక్ ప్రోగ్రాంలో ఎంతోమంది సెలబ్రిటీస్తో వాళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి విషయాల్ని, అలాగే రాజకీయ విశ్లేషణల్ని మనం చూస్తున్నాం. ఈ వారం మన స్టార్ టాక్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి స్టార్ టాక్ అతిథి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు. అలాగే ఈ యొక్క లయన్స్ క్లబ్ అని చెప్పగానే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అని వినపడుతుంటుంది మన తెలంగాణ మొత్తంలో కూడా. ఎందుకంటే లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి అన్ని స్థానాలని ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదుగుతూ సేవా కార్యక్రమాలకి ప్రతిరూపంగా ఉన్నటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడదాం ఈరోజు. నమస్కారం అండి ముమ్మారెడ్డి ప్రేమ్. నమస్కారం అండి సార్. మీ రాజకీయానికి గురువు ఎవరు? అలాగే మీ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమానికి వచ్చే ముందు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఎందుకంటే ఒక బిల్డర్గా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ చక్కటి స్ట్రక్చర్ని మీకంటూ కెరియర్లో చక్కటి స్ట్రక్చర్ని చేసుకున్నారు. ఈ సేవా కార్యక్రమం వైపు రావడానికి గల ఇన్స్పిరేషన్ ఎవరు? అలాగే రాజకీయం వైపు రావడానికి కారణం ఎవరు? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఇంట్రెస్ట్. ఆ ఉద్దేశంతోనే నేను విద్యార్థి దశలోనే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వైపుకు మొగ్గు చూపడం జరిగింది. ఆ రోజు నుంచే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఆ రోజు నుంచే సేవా కార్యక్రమాలు విద్యార్థులతో మొదలుపెట్టడం జరిగింది. ఓకే. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తూ అట్లాగే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ స్థాయిలో కూడా అన్ని ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? వాస్తవం చెప్పాలంటే మా నాన్నగారే అని చెప్పాలి. ఈ సేవా కార్యక్రమం చేయడానికి అయితేనేమి, సమాజానికి మనం పుట్టడమే కాదు, పుట్టిన తర్వాత మనం చూసుకోవటమే కాదు, సమాజం మీద కూడా మనకి కొంత గౌరవం, మనకు గౌరవం పెరగాలంటే సమాజానికి కూడా సేవ చేయాలి. సేవ చేస్తున్నాడే మనకు గౌరవం పెరుగుతుంది. ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారికి మనం సహాయం చేసినప్పుడు మన జీవితానికి ఒక సంపూర్ణత ఉంటుంది, సార్థకత ఉంటుంది. ఆ ఉద్దేశం అసలు అది క్రియేషన్ మా నాన్నగారు చేసింది అది. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ సేవా కార్యక్రమాలకు కానీ రాజకీయానికి కానీ ఇన్స్పిరేషన్ ఆయనే. ఏ రోజు కూడా నన్ను సేవా కార్యక్రమాలు చేస్తున్నా, రాజకీయాలు తిరుగుతున్నా, అప్పుడు విద్యార్థి దశలో రాజకీయాలు అప్పుడు తిరుగుతున్నా కూడా ఏ రోజు కూడా నో అని చెప్పలేదు. ఆయన ఎంకరేజ్ చేశాడు కానీ ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. రైట్. యాజ్ ఏ రాజకీయవేత్తగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి? ప్రస్తుత రాజకీయాలు గతంలో ఉన్న వాటికి ఇప్పటికీ ఏమిటి అంటే ఒక సిస్టమ్ ఉండేది. ఇప్పుడు జనరల్గా రాజకీయాలు అనేక రకాలుగా మారుతున్నాయి. ఇప్పుడంతా జనరల్గా మీకు అందరికీ తెలిసిన విషయమే, మనీ మీద నడుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జనరల్గా గతంలో గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సీఎంలు ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే సమాజాన్ని మన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి, ఏ విధంగా చేసుకుంటే వెళ్ళాలనేది దృష్టి పెట్టేవాళ్ళు. అది దాని మీదే ఉండేది. రెండోది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక వాల్యూస్ ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేస్కి వాల్యూస్ ఇవ్వకపోగా, రెండోది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళని కానీ అట్లా గెలిచిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కానీ హెరాస్మెంట్ చేస్తూ మళ్ళా పార్టీలో జాయిన్ చేసుకోవటం, ఎంకరేజ్ చేయటం, మార్పుల కోసం ఎంకరేజ్ చేయటం, ఒక సిస్టము ఒక ఇది లేకుండా పోయింది. అవసరం లేకపోయినా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది కాదు సార్, రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గౌరవం ఇవ్వక్కర్లేదు, ఏది పడితే అది మాట్లాడొచ్చు అన్న విషయాల్ని బీజం పడి ఆ స్కూల్ ఓపెన్ అయింది ఆంధ్రాలోనేనా? ఆంధ్రాలోనూ తెలంగాణ 2 చోట్ల ఓపెన్ అయింది. ఇప్పుడు అంటే ఫస్ట్ నేను అక్కడ జగన్ గారు స్టార్ట్ చేశారేమో అని అనుకుంటున్నాను. జగన్ గారి కంటే అంత ముందు కూడా స్టార్ట్ అయింది. అవసరం లేకపోయినా కూడా చేర్చుకోవటం. తర్వాత జగన్ గారు కూడా అదే చేశాడు. అట్లా ఇక్కడ కూడా మరి 2014లో వచ్చిన ప్రభుత్వం కూడా మరి అవసరం లేకపోయినా కూడా వాళ్ళని చేర్చుకోవటం
వారికి ప్రాధాన్యత ఎప్పుడైతే ఇస్తున్నారో స్వపక్షంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే స్వపక్షంలో ఉన్న కార్యకర్తలకు కానీ అందరికి నిరుత్సాహత స్టార్ట్ అవటం, అట్లాగే ఒక విలువ లేకుండా పోయింది. ఇంతకుముందు కమిట్మెంట్స్ ఉండేవి. రాజకీయం అంటే ఎలా ఉండేదంటే విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు రావటం మొదలుపెట్టారు, రాజకీయ పార్టీలకు. కానీ ఈరోజు అలా జరగట్లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత విద్యార్థి దశలో ఉన్న ఎలక్షన్స్ ఏదైతే కాలేజీ లెవెల్లో జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ యూనివర్సిటీస్లో కానీ ఎలక్షన్స్ ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత రద్దు చేశారు. రద్దు చేయకముందు ఏముండేదంటే ప్రతి పార్టీకి అసోసియేషన్స్ ఉంటాయి, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్. అక్కడి నుంచే వాళ్ళని ట్రైనింగ్ ఇస్తుండేవాళ్ళు రాజకీయ పార్టీలు. ఎప్పుడైతే వాళ్ళు ఏ రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళ సిద్ధాంతాల మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఒక పొలిటికల్ క్లాసెస్ పెట్టి ఈ విధంగా ఉండాలి, మనం ఈ విధంగా ఉండాలి, సమాజం పట్ల ఈ విధంగా ఉండాలి, పార్టీ పట్ల ఈ విధంగా ఉండాలి, పార్టీ సిద్ధాంతాలు ఇవి అనేది ఒక కమిట్మెంట్ స్టార్ట్ అయ్యేది. అక్కడి నుంచే వచ్చేవాళ్ళు. మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే పివి నరసింహరావు గారు అవనండి, అట్లా వెంకయ్యనాయుడు గారు అవనండి, ఆయన ఉపరాష్ట్రపతి దాకా స్టూడెంట్ దశ నుంచే ఆయన ఇప్పుడు వీళ్ళ పార్టీలు మారపోవడం కారణం ఏంటి? వాల్యూస్ మీద పెరిగారు. అట్లా పార్టీస్ కూడా విద్యార్థి దశ నుంచే రాజకీయాలకి వాళ్ళకి ఒక నీతి అనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి ఒక పాఠాల రూపంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండు చెడు కూడా ఉంది కదా సార్. అంటే ఆయన రద్దు చేయడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళ కెరియర్ని పక్కన పెట్టి రాజకీయం అనే దాని మీద తిరిగి ఎంతమంది సక్సెస్ అవుతారు, అది కూడా ఉంది కదా. ఎక్కడైనా సరే విద్యార్థి దశలో కూడా మీరు గమనించారో, నేనైతే ప్రాక్టికల్గా గమనించాను. అక్కడ కూడా తిరిగేది మొత్తం మీద సపోజ్ 1000 స్ట్రెంత్ ఉంటే 50 to 100 మెంబర్సే తిరుగుతారు. అంతకంటే ఎక్కువ అంతమంది కూడా ఉండరు. మెయిన్ వాళ్ళకే పొలిటికల్ మీద ఒక ఇది ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ 100 మందిలోనే ఈ 10% ఆఫ్ ది స్టూడెంట్స్లోనే 10% కూడా ఉంది, 5% ఆఫ్ స్టూడెంట్స్లోనే వీళ్ళు వివిధ పార్టీలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడి నుంచే అభివృద్ధి చెందుతూ ఉంటారు. అక్కడ అట్లా రావడంతో గతంలో ఉన్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు అయిన తర్వాత కానీ తొందరగా మారే ఇది ఉండేది కాదు. ఇప్పుడేమైంది, తర్వాత 2000 తర్వాత మరీ రాజకీయాలు మరీ వరస్ట్గా తయారైంది. స్ట్రీట్ రౌడీల దగ్గర నుంచి అందరూ కూడా గత డబ్బు సంపాదించి అనేక రకాలుగా వచ్చేయాలి అనే ఉద్దేశంతో రావటం, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఏముండదు. మీరు ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో జాయిన్ అయిపోవటం, అక్కడ పోటీ చేయటం, గెలిస్తే సరే, లేదంటే మళ్ళీ మరుసటి రోజునే మారిపోతాడు. ఒక కమిట్మెంట్ సిస్టమ్ లేదు. అలాంటి కమిట్మెంట్ సిస్టమ్ లేనప్పుడు ప్రజల సమాజం మీద ఏముంటుంది? ఈ సేవ చేయాలని అదే దృక్పథం ఉండదు. ముందు ఇది ఏంటి, డబ్బు పెడుతున్నా గెలుస్తున్నా, డబ్బే గెలిపిస్తుంది నన్ను, వాళ్ళు నాకు డబ్బు వాల్యూ ఇచ్చారుగా, నాకు వాల్యూ లేదు. డబ్బు ఎక్కడ పెడుతున్నారు సార్? ఆ డబ్బు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు తీసుకెళ్లి ఓటుకి ఎంత తీసుకుంటున్నారు కదా, మరి అది తప్పు కదా. అంటే ఇక్కడ వయసు వరుస రాజకీయ నాయకులది ఎంత తప్పు, ఓటర్స్ది కూడా అంతే తప్పు అంటాను నేను. అంటే గతంలో అలా రాజకీయ నాయకులు చేయలే. గతంలో రాజకీయ నాయకులు సిస్టమేటిక్గా పెరిగినప్పుడు ఎప్పుడైతే మరి పెద్దలు వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేదు. నాకు తెలిసిన తర్వాత కూడా, నాకు కోచింగ్ తెలిసిన తర్వాత కూడా 5 లక్షలు ఖర్చు పెట్టమంటే వాళ్ళు చాలా గొప్పగా ఉండేది. అసలు అది కూడా మీటింగులకు భోజనాలకు వీటికే భోజనాలు కూడా పెట్టేవాళ్ళు కాదండి. మీటింగులకి పెట్టడం ఎవరు కూడా ఇంటికి వెళ్ళి తింటాం తప్ప భోజనాలు కూడా పెద్ద ఏమన్నా చుట్టుపక్కల కార్యకర్తలు అంటే ఇప్పుడు భోజనం తినిపించేవాళ్ళం, కానీ అది కూడా పెద్ద లేదండి. పెద్ద హంగామా, వేల మంది లక్షల మంది ఉండాలి, లక్షల మందితో మీటింగ్ చేయాలనే ఇది కూడా ఉండేది కదా వాళ్ళకి. ఏ గ్రామానికి ఆ గ్రామం వెళ్ళటం, ఆ గ్రామ పెద్దలను పిలుచుకోవటం, మాట్లాడటం, రావటం ఇట్లా ఉండేది. జనరల్గా ఒక సిస్టమ్ ప్రకారం ఉండేది. ఒక పొలిటీషియన్ కూడా ఏం చేసేవాడు, జనరల్గా వ్యక్తిగత వీటికి ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు. ఆ గ్రామానికి ఏం కావాలి, అక్కడ ఏ కామన్ ఫెసిలిటీస్ ఏం కావాలి, కామన్ ఇష్యూస్ మీదే అతను ఫైట్ చేయడం జరిగేది. ఇప్పుడేముంది, ప్రతి ఒక్కరు ఏదో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటాం, లేకపోతే అటు ఫోన్ చేయటం. గత నాయకులు ఎప్పుడు కూడా అలా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మామగారు ఒక మండల కృష్ణారావు గారు, అందరూ వీళ్ళు ఎప్పుడు కూడా కొట్టుకుని వెళ్తే పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయరు. ఈరోజు బుద్ధప్రసాద్ గారు కూడా అంతే, తిట్టి పంపిస్తాడు. అందుకని వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో, వెనకటి కాన్స్టిట్యూన్సీలో ఫ్రాక్షనిజం లేదు. ఒకప్పుడు నాకు చిన్నప్పుడు చాలా ఫ్రాక్షనిజం ఉండేది, ఇవాళ లేదు. లేకపోతే కారణం ఏంటంటే ఎప్పుడైతే పొలిటీషియన్ దాన్ని వ్యతిరేకిస్తాడో, ఒక పెద్ద మనిషి వ్యతిరేకిస్తాడో ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది. తర్వాత రాను ఏమైందంటే సమాజంలో ఎడ్యుకేషన్ మీద బాగా
అందరికీ చదివించడం, పిల్లల్ని చదివించడం, అందరూ ఉద్యోగాల రూపంలో అంటే వాళ్ళు ఫ్రాక్షన్ అదే ఎంకరేజ్ చేస్తే కొట్టుకుంటూ ఉంటారు, ఇంకా అక్కడే ఉండిపోతారు వాళ్ళు. కాబట్టి అలాంటి పెద్దలు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఎమ్మటే ఫోన్ చేయటం, చెప్పటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, తప్పైనా కూడా రాజకీయంగా వాడుకోవటం అనేది లేదు ఇంకా. ఇవాళ లేదు. అలా చేసినట్లయితేనే ఇట్లాంటివన్నీ అలాంటి గతంలో చేసి ఉండేవాళ్ళు కాదనమాట. కాబట్టి అలాంటి వాటికి ఎంకరేజ్మెంట్ లేనప్పుడు ఆటోమేటిక్గా కూడా సమాజానికి ఉపయోగం చేసినట్లే. రైట్. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల మీద మీరు చెప్పండి. ఆంధ్రాలో ఎలా ఉన్నాయి రాజకీయాలు, తెలంగాణలో ఎలా ఉన్నాయి? ఆంధ్రాలో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అడ్మినిస్ట్రేషన్ మీద గట్టి పట్టు తెచ్చుకోగలిగారు ఇక గెలిచిన దగ్గర నుంచి కూడా. అట్లాగే నేను ఎలక్షన్ జరగకముందు చాలా గ్రామాలు తిరగటం జరిగింది ఎలక్షన్లప్పుడు కూడా. మరి చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు కానీ అవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ విలేజెస్లో కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ప్రాధాన్యత డెవలప్మెంట్ మీద ప్రాధాన్యత పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి మిగతా అన్నిటి మీద కూడా ప్రాధాన్యత దాని మీద పెట్టారు. ఎప్పుడైతే వాటి మీద ప్రాధాన్యత పెట్టారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా అక్కడ వ్యాపారస్తులు కూడా మంచిగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సిస్టమ్ అంతా పీస్ఫుల్గానే ఉన్నది గతంతో కంపేర్ చేసుకుంటే. ఆ విధంగా అక్కడ మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ దిశలో బాగా ప్రయత్నం చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన టైం అంతా కూడా మరి ఎక్కువగా ప్రజల మధ్య గడపటం, ప్రతి చోటకు కూడా ఆయన చిన్న దానికి కూడా ఆయన స్పందించి మరి దానికి సొల్యూషన్ కూడా ఇమీడియట్గా ఎదగటం జరుగుతూ ఉంది. స్పందించడం వేరు, సొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి సొల్యూషన్ కూడా ఆయన ఇమీడియట్గా అయ్యేదాకా కూడా ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద కూడా అది కంప్లీట్ అయ్యేదాకా కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు, మధ్యలో వదలపెట్టట్లేదు. కాబట్టి ఎప్పుడైతే అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలకు కూడా ఆ ప్రభుత్వానికి వారికి కూడా నమ్మకం కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చూసాము, అక్కడ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. అట్లాగే వచ్చే ఎలక్షన్లో మీ జనసేన పార్టీ మీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎట్లా ఉందండి? అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీని తెలంగాణలో? యాక్చువల్గా మా అధ్యక్షుల వారు లాస్ట్ టైం కొండగట్టు వెళ్ళేటప్పుడు ఆయన చెప్పారు, ఆల్రెడీ మేము తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము బీజేపీతో పొత్తు పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము ఎలక్షన్స్లో పాల్గొంటాం, పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఇక్కడ కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం, పార్టీని డెవలప్ చేస్తాం. అంటే ఎందుకనంటే ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రాలో చూసుకుంటే జనసేన పార్టీ అని అనగానే అధ్యక్షులతో పాటు ఒక 4-5 పేర్లు మనం గబక్కని చెప్తాం. సో అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి చాలామంది 1-2 మీలాంటి పేర్లు వినపడటం తప్ప జనసేన అంటే మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారనో ఇంకొకళ్ళనో అలా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఇక ఉన్న సమయం 4 సంవత్సరాలు, మీరు ఎట్లా అనుకుంటే అట్లా తిరిగి వచ్చేస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో మీరు బలంగా గనక పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్న సీట్ల కంటే కూడా ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక పార్టీ గురించి ఎంతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు సారథ్యం వహిద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా అది మీరు చెప్పినట్టుగా అది ఆ దిశగానే మేము ఆలోచించడం జరుగుతూ ఉంది. మా అధ్యక్షుల వారు కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు, ఇక్కడ బ్రహ్మాండంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆయన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కొంచెం అక్కడ ఏంటంటే మరి అక్కడ వచ్చింది తక్కువ టైం కాబట్టి అక్కడ అడ్మినిస్ట్రేషన్ అదంతా కొంచెం సెటరైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మాకు కూడా కొంత టైం ఇచ్చి తెలంగాణలో కూడా అంతా డెవలప్ చేయాలని ఉన్నారు. మాకు మీకు ఇతర పార్టీలకి ఏంటి అంటే తేడా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ భారతదేశం మొత్తంలో ఒక నమ్మకం ఉంది. ఆయన పని చేస్తారు, రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఇవాళ ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది ఆయన చేసి చూపించారు. ఇవాళ ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం చేత మంచి మంచి నాయకులు కూడా ఇవాళ మా పార్టీలో చేరటానికి చాలా సిద్ధంగా ఉన్నారు. చాలామంది కూడా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా చాలామంది పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఇంకా ఆ దిశలో ఆలోచిస్తున్నాం. ఆయన్ని ఆలోచించి మా అధ్యక్షుల వారు మార్చి తర్వాత ప్లేన్ డ్రైవ్ అయిపోయిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకుని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. అప్పుడు మీరే అంటారు 2-3 కాదు,
100 మంది ఉన్నారని చెప్పేసి. రైట్, ఎందుకంటే యాజ్ ఏ మీడియా పర్సన్గా 100 మంది ఉన్నారని మీరే చెప్తారు ఆ రోజున. రైట్, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో ఏదో ఇంటర్వ్యూలో తప్పనిసరిగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మీరే చెప్తారు 10 పేర్లు. రైట్. సరే, యాక్చువల్గా మీరు నామినేషన్ వేసేటప్పుడు చూస్తే ఒక ప్రపంచంలాగా జనం అంటే ఒక గెలుపు తర్వాత వచ్చేటటువంటి ర్యాలీ లాగా పెట్టారు. అంటే ఈవెన్ నామినేషన్ వేసేటప్పుడే అలా ఉండి కూడా మీరు ఓటమి పాలవ్వడానికి గల కారణాలు ఏమంటారు? యాక్చువల్గా నేను ఓడిపోయాను ఎవరు చెప్పారు నాకు? 15 రోజుల్లోనే 10-15 రోజుల్లోనే నాకు 40,000 ఓట్లు ఇచ్చి నాకు ప్రజలు చాలా ధైర్యం చెప్పారు. నువ్వు ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నావు, ఈ సేవ సరిపోదు, ఇంకా సేవ చేసిన తర్వాత నీకు భవిష్యత్తు ఉంది, ఇంకా నువ్వు ఎంకరేజ్మెంట్ కోసం 40,000 వరకు ఆపారు మిగతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా నాకు సపోర్ట్ చేస్తారు, గెలుపు దిశగా తీసుకెళ్తారు. అందుకనే ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేయటం కోసమే నన్ను ఈసారి కాపారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ఇట్లాగే మాట్లాడాలి. మీరందరూ పవన్ కళ్యాణ్ గారి స్కూల్ కాబట్టి ఓటమిని కూడా అంగీకరించకుండా గెలుపు కోసమే ప్రయత్నంలో మేము ఇప్పుడు 2వ రోజు నుంచి మన ప్రజల్లో తిరిగేస్తాం. మేము ఎప్పుడు కూడా బాధపడలే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు. ఆయన లాస్ట్ టైం ఆడిపోయినప్పుడు చాలామంది హేళన చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఇంకా అదే పనిగా ఏదో ఇక కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఓడిపోయాను అనుకోలేదు. మాకు ఆ రోజు ఆ రోజు కూడా ఓట్లు బాగానే వచ్చినాయి, ప్రజలు ఎంకరేజ్ చేశారు. ఆ రోజున ఏంటంటే నిలబడతారా లేదా రాజకీయాల్లో అని ప్రజలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలు కూడా ఆయన నిలబడి మరి వైఎస్ఆర్సీపీ పెట్టిన ఒత్తిళ్ళకు కానీ అవమానాలకు కానీ మరి అంతమంది ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించినా కూడా ఆయన తట్టుకొని అన్ని అవమానాలు భరించి ప్రజల్లో ఉండమట్టి ఆయన మీద నమ్మకం పెరిగి మరి ఓటేశారు. ఓటేసిన తర్వాత ఆయన ఇంట్లో కూర్చోలే. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా ఒక రోజు కూడా ఖాళీ లేకుండా చక్కగా పనిచేస్తూ ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు ఆయన. ఇవాళ ఆ డిప్యూటీ సీఎం అంటే పెద్ద ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు గతంలో. ఇవాళ డిప్యూటీ సీఎం ఆ పదవికే వన్ని తెచ్చాడు ఆయన. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ పదవికే వన్ని తెచ్చాడు ఆయన. డిప్యూటీ సీఎం అంటే ఒక సీఎం లాగా తెచ్చాడు. కాబట్టి పనిచేసే విధానం ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ ఉండి పనిచేసే విధానం పెరిగిందో ఆటోమేటిక్గా ప్రజలు కూడా మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఖచ్చితంగా మన వైపు ఉంటారు, సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో అదే అంటున్నాను, మీరు ఆయన్ని చూసి మన ఓటమి కాదు అది, సో గెలుపుకు దగ్గరగా ఉన్నారు అంతే. ఎప్పుడు కూడా గతంలో మీరు చూసుకోండి, కాన్షీరామ్ గారు ఆయన వేస్తే ఓడిపోయాడు. మరి అలా ఓడిపోయాడని చెప్పి ఆయన వదిలేసాడు కదా. మరి ఆ ప్రభుత్వం మరి ఎన్నిసార్లు సీఎం అవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో, అంత పెద్ద రాష్ట్రంలో. ఓడిపోయాడని ఇంటికి పోయి కూర్చుంటే అవ్వదు కదా. ఎప్పుడు కూడా మనం సమాజంలో సేవ చేయటానికి వచ్చినప్పుడు చాలా వ్యతిరేకతలు ఉంటాయి. మామూలుగా కూడా మీరు ఏదైనా ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి మీరు సర్వీస్ చేస్తున్నా కూడా తిట్టుటోడు 30% ఉంటారు ఎప్పుడు కూడా. 70% మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలి అంటే మెజారిటీ పీపుల్ మనం ఆదరిస్తున్నారా లేదా చూడాలి. తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటేనే మనం పనిచేస్తాం. కాబట్టి తిట్టేవాళ్ళు ఎప్పుడు కూడా మా దీవెనలు అనుకోవాలి. మా అధ్యక్షులు ఎప్పుడు కూడా ఆయన దీవెనలు అనుకుని పనిచేశాడు ఆయన. అందుకని వాళ్ళ ఎన్ని దీవెనలు అయ్యి ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అవ్వగలిగారు. పార్టీని ఇవాళ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్న దేశంలోనే ఇవాళ మరి ప్రత్యేకంగా బీజేపీ మరి ప్రచారానికి ఢిల్లీ కూడా పిలిపించుకోవడం జరిగింది. అంటే ఆయన మీద కాన్ఫిడెన్స్ ఇవాళ ఒక ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా అందరికీ కూడా మరి ఆయన మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఆయన కల్మషం లేకుండా మాట్లాడతాడు. ఏదన్నా ఉంటే మనసులో ఉండదు, డైరెక్ట్ చెప్పేస్తాడు. ఇంకా దాచుకోవడం రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు లేదు, చేయకపోడు కూడా మాకు తెలిసి. అలా చేసి ఉండేటైతే అంటే ఫస్ట్ టైం అనుకుంటాడు. అంటే ఒక డిప్యూటీ సీఎం ఒక ప్రధానమంత్రికి అంత అన్యోన్యంగా కలిసి పనిచేయటం కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ ఇదే మొట్టమొదట అంటారా? అంటే అలా ఎవరైనా డిప్యూటీ సీఎంస్ ఉండడం వేరండి. నేను అనుకోవటం ఏంటంటే ఆయన కూడా ఆయన కష్టాలు పడి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన కష్టాలు పడి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఎన్నో కష్టాలు పడుతూ దాన్ని చాలా పగడబందిగా బ్రహ్మాండంగా గుజరాత్లో చేసుకుంటూ రావడం జరిగింది. ఆ చేసిన దాన్ని బట్టి ప్రజల్లో ప్రూవ్ చేసుకుని ఆయన ఏంటో చేసుకున్న తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. ఎన్నో కష్టాలు పడి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మరి వాళ్ళ దేశం మొత్తం కూడా ఆయన ఆదరించడం జరిగింది. అవునా? అదే మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కష్టపడటం ఆయన నేచర్.
అధికారం రావటం అవన్నీ ఏంటంటే ప్రజలు ఇచ్చేది. అది ఎప్పుడైతే కష్టపడే పార్టీ పరంగా దగ్గర అవ్వలేదు, మనస్తత్వాల పరంగా వాళ్ళిద్దరు మనస్తత్వాల ప్రకారమే దగ్గరయ్యారు. అది ఆ దగ్గర అవ్వడం ఏంటంటే కోయిన్సైడ్ అనమాట. ఆయన పడిన కానీ ఈయన పడిన ఇబ్బందులు కానీ అన్ని ప్రతి చోట ఎప్పుడైనా ఆ స్థాయికి వెళ్ళారంటే అన్ని అవమానాలు భరించుంటారు. ఆ అవమానాలన్నీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఆశీర్వాదంగా తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు కాబట్టి పైకి వెళ్ళగలిగారు. కాబట్టి ఏది కూడా వారు వ్యక్తిగతంగా ఎవరిని కూడా దేశించడం జరగదు. మీరు ఇప్పుడు కూడా గమనించారో లేదో, పార్టీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రాజకీయ కక్షలు ఎవరిని కూడా ఈ రోజు వరకు వీళ్ళ చంపడం కూడా లేదు. చాలామంది చంపేస్తారు అది ఇది అనుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నీకు ఎక్కడో కూడా ఎవరైనా పిచ్చేసాలు వేస్తే కోపడుతున్నారు. మీకు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో మరుసటి రోజు ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మీరు మీరు కోపతాపాలకు పోవద్దు అని. ఏదైనా సరే ఎవరి మీద సరే చట్ట ప్రకారం మనం వాళ్ళని శిక్షించాలే తప్ప ఏది కూడా గిట్లాట్లు హెరాస్మెంట్ ఇలాంటివి మనకు వద్దు అని ఇప్పుడు కూడా ఏ అధికారిని కానీ ఎవరిని కూడా ఈ రోజు వరకు కూడా మరి విలేజ్లో కూడా ఎక్కడో కూడా పొలిటికల్ హెరాస్మెంట్ లేకుండా పరిపాలన చేస్తున్నారు. ఇది కావాలి ప్రస్తుత సమాజంలో, అది డెవలప్ కావాలి. అంటే గత ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఆ 11 దగ్గర ఆపేశారు. అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరిని దగ్గర పిలుచుకొని ముద్దులు పెట్టుకోవడం అన్నీ చేయటం, మీరంతా అసలు ఎక్కడ లేని ప్రేమ వెనకపోసాడు. గెలిచిన తర్వాత ఆయన స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా కనీసం అపాయింట్మెంట్ లేదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్న బాధను చెప్పుకుంటా కూడా ఆయన టైం ఇవ్వలేదు. ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకుడికైనా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా సరే మనం ఎప్పుడైతే కార్యకర్తలకు మన దగ్గరగా ఉంటామో మన ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. మనం సమాజంలో ఉంటాం. ఎప్పుడైతే మనం దూరం పెడతామో, వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరం పెడతామో, ఖచ్చితంగా భవిష్యత్తు మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాగానే ఎవరికైనా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తించాల్సింది ఒకటే, అడ్మినిస్ట్రేషన్కి కొంత టైం ఇవ్వాలి, పార్టీకి కొంత టైం ఇవ్వాలి, ప్రజలకు టైం ఇవ్వాలి. ఇట్లా ఎప్పుడైతే ఇది షెడ్యూల్ చేసుకువెళ్తే గత రాజకీయ నాయకులంతా ఈరోజు కూడా సమాజంలో వాళ్ళ పేరు అలా ఉండిపోయిందంటే కారణం అది. ప్రతి వాళ్ళ బాధలను ముందు పని చేయకపోతే తర్వాత సంగతి రాగానే వాడి బాధ చెప్పుకున్న తర్వాత ఇంతే చాలు సాగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు రోజు మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఆర్థికపరమైన రాజకీయాలు ఉండేవి. ఆర్థిక పరంగా ఎలా డెవలప్ చేయాలి, ఏంటి దేశాన్ని ఎలా చేయాలని దాని మీద మాత్రమే చర్చ అవసరం ఉండేది. ఇప్పుడు ఈ రాను ఏమైపోయిందంటే ఇప్పుడు అవన్నీ పోయినాయి, వ్యక్తిగతమైన చర్చలు అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇదంతా ఎప్పుడైతే ఆ వ్యక్తిగతమైన దోషంలో, వ్యక్తిగత విషయాల మీద దోషంలోకి వెళ్తే అది రాజకీయం కాదు. అది ఎప్పుడైతే మళ్ళీ ఈ ఆర్థికపరమైన చర్చకే ఎప్పుడైతే జరుగుతుందో అసెంబ్లీలో అవన్నీ, పార్లమెంట్లో అవన్నీ, దీని మీద మాత్రమే మనం ఎప్పుడైతే చర్చించగలిగి ప్రజలకు న్యాయం చేయగలుగుతామో అదే నిజమైన రాజకీయ వ్యవస్థ. అంటే పాలకపక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు. ఆ చర్చ అనేది లేదు అసలు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో రాకుండా పోతున్నాయి. ఇవాళ చాలామంది రాకుండా వెళ్ళిపోతున్నారు. అట్లాగే పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎంపీలు కానీ ఇవాళ సరిగ్గా పార్లమెంట్కే వెళ్ళట్లేదు. అసలు వాళ్ళ ఉన్న కాన్స్టిట్యున్సీలో మీరు గమనిస్తున్నారేమో, పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఒక క్వశ్చన్ చేయటం కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళట్లేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ కాన్సన్ట్రేషన్ లేదు. ఏ కాడికి ఏంటంటే గాలిమే గెలుస్తుంది. పార్టీ అనేటువంటిది గెలుపు ఓటముల వరకే సార్. గెలిచిన తర్వాత అపోజిషన్ ఉండి ఏదన్నా ఉండి వాళ్ళు దేనికోసం, ప్రజల కోసం ఉన్నారు. ఇప్పుడు ఈయన అపోజిషన్ పార్టీ ఈ కాన్స్టిట్యున్సీకి మనిషి అయితే దాని డెవలప్మెంట్ కోసం వెళ్ళాలి కదా. అయినా సరే సీఎం దగ్గరకు, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి సార్ మా కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాలి కదా. ఇప్పుడు గతంలో ఉన్న సీఎంలు కానీ, గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్లు కానీ ఆ దిశలో మీరు చెప్పిన దిశలో వాళ్ళు పరిపాలన చేశారు. అందుకని కంటిన్యూగా వాళ్ళు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనం వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎలక్షన్ ఉండదంటారా ఏంటి మీరు? మేబీ ఛాన్స్ ఏమన్నా, ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన పిల్లర్స్ కూడా అందరూ 1 by 1 వెళ్తున్నారు. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైతే నీ స్వపక్షంలో ఉన్నవాళ్ళు నీ వాళ్ళకే నువ్వు దూరంగా ఉన్నావంటే సమాజానికి కూడా ఆటోమేటిక్గా దూరం అయిపోయావు. నువ్వేం చేస్తావు? అతను ఏం చేశాడు? ఓన్లీ వాలంటీర్స్ మీద ఆధారపడ్డాడు. అతను ఈవెన్ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు, మినిస్టర్ వరకు పక్కన పెట్టేశాడు.
ఎప్పుడైనా సరే ఒక ప్రజలకు ఎవరి మీద గౌరవం ఉంటుంది, ఒక పంచాయతీ సర్పంచ్ మీద గౌరవం ఉంటుంది. ఆ గౌరవ మర్యాదలతోనే పార్టీలు ఏ పార్టీ అయినా కానీ గౌరవం అతను చెప్పింది వింటారు సగం మంది. 60-70% ఉంటారు కదా అతని వరకు. అలాంటిది ఏమైంది, ఇతను ఏం చేశాడు, అసలు వాళ్ళు ఎవరో కూడా అసలు తెలియదు అసలు ఆయన. అసలు ఇంతకుముందు ఈవెన్ సీఎం స్థాయికి పోయినా కూడా సర్పంచ్ని గుర్తుపెట్టుకునే స్థాయి ఉండేది, పరిస్థితి ఉండేది. ఇవాళ ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకునే స్థాయి లేదు అసలు. ఎవరు ఈయన ఎమ్మెల్యేనా మన ఎమ్మెల్యేనా అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు సీఎంలో. ట్రెండ్ మార్చారు. అందుకని వాళ్ళ మరుగులు పడిపోయారు. అప్పుడు ఎప్పుడు మీరు ఒక కమిటెడ్గా పనిచేయగలుగుతారు అని అంటే దగ్గరకు తీసినప్పుడు కమిటెడ్గా పనిచేయగలుగుతారు. దూరం మనిషి ఓన్ చేసుకోవాలి. ఆ ఓన్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నారు రోజు. ఎందుకంటే వీళ్ళకి కూడా అసలు ముందు పేషెన్స్ లేకుండా పోతుంది. వీళ్ళకి కూడా తొందరపాటుగా మాట్లాడటం, తొందరపాటుగా చేయటం, ఏదో వ్యక్తిగతంగా వెళ్ళిపోవటం తప్ప. ఎప్పుడైతే ఇప్పుడు మీరు నాకు వ్యక్తిగతంగా మీరు మాట్లాడేదనుకో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఎప్పుడైనా బై మిస్టేక్ జరిగినప్పుడు కూడా సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకెళ్తే అసలు పరిపాలన మర్చిపోవడానికి ఈ వ్యక్తిగత దోషంతో స్టార్ట్ చేస్తే దాంతో టైంపాస్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ రాజకీయ పార్టీలు అన్ని చోట్ల కూడా అదే నడుస్తుంది ఇవాళ. కాబట్టి ఆ వ్యవస్థను పోగొట్టి సమాజం పట్ల ఆర్థికపరమైన విషయాల మీద ఎప్పుడైతే చర్చ జరుగుతూ దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుందో అప్పుడు బాగుంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే మనం అభివృద్ధిని ఎలా చేయాలి, అభివృద్ధి చేసి దాని మీద వచ్చేనకంతో మనం ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఉంటే బాగుంటుంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. రైట్ సార్. అభివృద్ధి చేయకుండా అప్పులు తెచ్చి మాత్రం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాము, ప్రభుత్వాన్ని నడుపుదాం, అట్లాగే మన పార్టీలను కూడా మరి ఆ దాని మీద వచ్చే దానితోనే నడిపిద్దాం అని చెప్పి ఎప్పుడైతే వస్తుందో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు మీరు అంటే గత ప్రభుత్వ రాజకీయ వైఫల్యానికి కారణం ప్రజానాయకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడకపోవటం, పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక యాక్సెస్ ఇవ్వకపోవటం వల్లే ఆ వైఫల్యం జరిగిందని అంటున్నారు. మీ అధ్యక్షుడు మీ యొక్క పార్టీ మెంబర్లకి యాక్సెసిబిలిటీ ఉంటుందా? అంటే మీరు ఏదైనా మంత్లీ మీటింగ్స్ పెట్టుకోవటం కానీ, లేకపోతే రాష్ట్రంలో జరిగేటటువంటి వీటి మీద విశ్లేషణ జరగటం కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నారు కదా. ప్రతి నెల పిలుస్తున్నారు, మా ఎమ్మెల్యేస్ అందరినీ పిలుస్తున్నారు. ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో వాళ్ళు చెప్పుకుంటున్నారు. చక్కగా అది వ్యవస్థ అంతా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. అని ప్రతి నెల కూడా వాళ్ళతో డిస్కస్ చేయటం, వాళ్ళు ఏదైనా సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయి కూడా ఇమీడియట్గా ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఆయన స్పందించి మరి ఆయన కూడా బహిరంగంగానే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా మా నాయకుడు ఎప్పుడు కూడా అలా లేకపోతే మరి ఇంత షార్ట్ పీరియడ్లో మరి వచ్చేవాడు కాదు కదా. అందుకని మా దాంట్లో ఉండేదో యూత్ ఎక్కువ, కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు. ఆ ప్రయారిటీ ఇవ్వమంటే వాళ్ళు అట్లా ఉండగలిగాడు. అట్లా ఇస్తాడు, భవిష్యత్తులో కూడా ఇస్తాడు కూడా అట్లా. రైట్. తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే కనుక మీరు ఇచ్చేటటువంటి బెస్ట్ మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఉన్న పెద్దలు కూడా, అంటే పెద్దలంటే ఇక్కడ మెయిన్ విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళకి గురువులు ఎవరు, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ, అక్కడి నుంచే వాళ్ళకి సమాజం పట్ల గౌరవం, పెద్దల పట్ల గౌరవం, అట్లాగే సేవా దృక్పథం, ఈ మూడు కానీ మనకు నేర్పినట్లయితే ఖచ్చితంగా రాజకీయాలు మంచివి కాదు అనేది ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్లా కాకుండా రాజకీయ వ్యవస్థలో కూడా మనం ఉండాలి, దాని గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఆ వ్యవస్థ బాగుంటేనే అన్ని వ్యవస్థలు బాగుంటాయి అని మనం వీళ్ళకి ట్రైనింగ్ మనం చిన్నప్పటి నుంచే కానీ మనం చెప్పినట్లయితే దాని గురించి పాజిటివ్గా వాళ్ళకి చెప్పగలిగి మరి ఆ విధంగా తయారు చేయగలిగితే మంచి వ్యవస్థ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ ఇప్పుడు చాలా అవసరం. యూత్ చాలామంది ఏంటంటే ఈ ఉన్న రాజకీయ నాయకులు ఈ యూత్ వస్తున్నప్పుడు వాళ్ళకి అనవసరమైన అలవాట్లు చేసి, అనవసరమైన అన్ని ఎంకరేజ్మెంట్లు ఇది చేస్తాం అని చేసి వాళ్ళని చెడుదోవ పట్టిస్తూ ఉన్నారు కొద్దిమంది. కాబట్టి అలాంటి వాటికి అలవాటు చేయకుండా ఇది ఒక వ్యవస్థలాగా నడపాలి. వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేటర్ గెలిచిన తర్వాత ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా చక్కగా 4-5 కార్లు పెట్టుకుని హంగామా వెళ్ళే విధానం అవసరం. గతంలో బస్సు ఎక్కి వెళ్ళేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఈవెన్ గన్మ్యాన్ కూడా ఉండేవాడు కాదు. మరి వాళ్ళు 4 గన్మ్యాన్లు అవసరం అవుతుంది. అదే స్టేటస్ అనుకుంటున్నారు. ఆ స్టేటస్ను మర్చిపోవాలి. ప్రజల్లో ఉండటానికి మనది గమనిస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఉండేటట్టుగా ఒక్కడైనా ఎమ్మెల్యేనే 10 మంది వెనకాల ఉన్న ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి
అయిన తర్వాత కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టడం కోసం అనవసరమైన మార్గాలను ఎత్తుకోవాలి. కరెక్ట్గా చెప్పారు. కరెక్ట్. కావున ప్రజలు కూడా గుర్తించాలి, మనం వ్యక్తిగతంగా అతను ఏమీ అడగకూడదు. ఏదైనా కామన్ ఇష్యూస్ మీద మాత్రమే రాజకీయ నాయకులు అడగాలి తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అనేది కూడా ప్రజల్లో ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఓటు విషయంలో దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఇవాళ ఓటర్ డే, అవును సార్, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దాని గురించి ఈ ఓటర్స్ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ ఓటింగ్ సిస్టంలో కూడా చాలా అంటే ఇప్పుడు వచ్చిన నాయకులు ఏమైపోయారంటే చాలామంది కూడా దొంగ ఓట్ల మీద ఆధారపడిపోయారు. దొంగ ఓట్లు అంటే మీరు గమనించి సిటీలో అయితే ఎస్పెషల్లీ ఒక ఇంటి పేరు మీద 150 నుంచి 160 ఓట్లు ఉంటాయి. ఒక ఇంటి పేరు మీద, ఒక ఇంటి పేరు. ఆ ఇంటి నెంబర్ కూడా ఎలా ఉంటుంది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని ఉంటుంది. ఇలా ఉంటుంది. మరి ఎలక్షన్ కమిషన్ కూడా అది పట్టించుకోవట్లేదు. అట్లాగే ఒక పేరు మీదే 4-5 బూతుల్లో అతనికి ఓటు ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఈ బూత్లో ఓటేస్తాడు, ఒక గంట తర్వాత పోయి ఇంకో బూత్లో ఓటేస్తాడు. పేర్లు మారిపోతూ ఉంటాయి. అట్లాగే రూరల్ ఏరియాలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఎంట్రీ చేస్తారు. అవును, చేర్చినోడికి 1000 రూపాయలు ఇస్తారు, మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఓటుకి వేసినోడికి మళ్ళీ వాడికి ఇస్తారు, ఇట్లా చేయించినోడికి ఇస్తారు, ఇట్లా అలవాటు చేసిస్తారు. ఓటుకి ఎంత ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఇట్లా వీటి మీద ఎక్కువ ఆధారపడిపోయారు అధికారంలో ఉండి. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ మీరు మినిమం 60 నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి. ఇవాళ 60,000 నుంచి 70,000 ఓట్లే ఇవాళ సిటీలో గెలవడానికి ఫ్యాక్టర్ అయిపోయినాయి. అవి ఓకే, సిటీలో గెలవడానికి మెయిన్ ఫ్యాక్టర్ అదే ఉంది, ఈ దొంగ ఓట్ల వల్లే. మరి రూరల్ అది జరగలేదే, మరి ఇక్కడ ఎందుకు జరిగింది? ఇన్ని సీట్లు ఒకే పార్టీకి రావడానికి రీజన్ మెయిన్ అది దొంగ ఓట్లు. అట్లాగా సార్, ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ గురించి మాట్లాడుకునే రోజులు ఇవి. ఇంకా దొంగ ఓట్లు అని అంటే మనం టెక్నాలజీ సరిగ్గా వాడుకుంటలేదా? లేకపోతే మీరు ఇచ్చే సజెషన్ ఏంటో చెప్పండి. పోనీ ఈ మీడియా ముఖంగా చెప్తాను. యాక్చువల్గా మా అధ్యక్షుల వారు కూడా దాని మీదే గట్టిగా ప్రచారం చేసి దాని మీదే ఫైట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఆయన కూడా. మేము ఏదో ఒకసారి ఇట్లాగ డిస్కషన్ వచ్చినప్పుడు మా సజెషన్ ఏంటంటే ఒకటే, ఇవాళ మనం అబ్రాడ్ వెళ్తున్నాం. అబ్రాడ్ వెళ్తే ఇమిగ్రేషన్లో మన పాస్పోర్టు ఇవ్వగానే అతను ఏం చేస్తున్నాడు, కళ్ళు చూసో లేకపోతే తంబ చూసో ఐ స్కాన్ చేసి పంపిస్తున్నాడు. అట్లాగే అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, మరి వచ్చినప్పుడు అట్లాగే సేమ్ తంబు ఇంప్రెషన్ ఒకసారి తంబు ఇంప్రెషన్ ఫెయిల్ అవుతుంది, వెళ్ళినప్పుడు ఐ అయితే ఏం ఫెయిల్ కాదు. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది చేసి చెక్ చేసి నువ్వు ఓటేసినట్టయితే లోపల బూత్లో ఏజెంట్లు కూడా ఉండాల్సిన నెసిటీ లేదు. అది ఉంటేనే ఇక్కడ కౌంట్ అవుతుంది, అక్కడ కౌంట్ అవుద్ది, దానికి టాలీ సరిపోతుంది. ఒక్కోసారి ఇక్కడ వచ్చినోడు ఎన్నుంటే దానికంటే డబుల్ ఉంటాయి లోపల బూత్లో. కాబట్టి మరి అన్నీ మీరు చాలా చూడండి, 3 గంటల తర్వాత 3 గంటల వరకు నీకు 30% అయింది, 25% అయింది అని న్యూస్లో వస్తుంటుంది. ఆఫ్టర్ 3 o'clock నీ అది ఏకదమని 60%కి 55%కి 70%కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తాయి? ఇందులో మెజారిటీ ఓట్స్ వచ్చేసరికి మీకు దొంగ ఓట్లు ఉంటున్నాయి. ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు వేసే పరిస్థితి రాకూడదు, ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి. ప్లస్ కొనే పరిస్థితి కూడా తగ్గుద్ది ఆటోమేటిక్గా. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది, అబోవ్ మిడిల్ క్లాస్ చాలామంది కూడా ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఇంకోటి రీజన్తో అతనుకున్న పని ఒత్తిడి వల్ల ఓటింగ్కి వెళ్ళట్లేదు. ఆ ఓట్లు ఎవరు వేసుకుంటున్నారు? ఇక్కడ కొంతమందిని మనుషులను పెట్టి వేయించుకోవడం జరుగుతూ ఉంది. ఆ పరిస్థితి రాదు కదా, అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు వేయకపోవటం అనేటటువంటిది పెద్ద తప్పు. ఈ సమక్షంలో మనం చెప్పాల్సింది ఏంటంటే, యాజ్ ఏ పౌరుడిగా ఓటు హక్కు వేయలేనంత బిజీగా ఉన్నానని చెప్పడమే పెద్ద బూత్. మీరు అన్నది కరెక్టే, వేయాల్సిందే యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఓటు వేయకపోతే వాడికి ఎటువంటి రాయితీలు లేకుండా చూడాలి. ఇప్పుడు ఓటు వేసేసారండి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఎవడైతే ఓటు వేయలేదు, దొంగ ఓట్లు వేసుకోవడం కాదండి, ఎవడైతే ఓటు వేయలేదో వాడిని పక్కన పెట్టి వాడిని పిలవాలి గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉందో, బాబు నువ్వు ఎందుకు వేయలేదు ఓటు, నీ ఓటు ఉంది, నీకు ఇక్కడ జరగలేదని అంటే మీరు చెప్పే విధానం చూస్తే యాక్చువల్గా మీరు అక్కడ అతను వచ్చినట్టే జరుగుతున్నట్టే కదా, రానట్టు ఎవడో తెలియట్లేదు. రైట్. ఇక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఉంటున్నారు, అంతమంది లేరండి, అన్ని ఓట్లు లేవు, అన్నీ డబల్ చేర్చడం వల్ల అట్లా వస్తుంది వ్యవస్థలు. ఇది పోవాలి అంటే ఖచ్చితంగా థంబ్ ఇంప్రెషన్ అట్లాగే ఐ స్కానింగ్ ఈ 2 పెట్టి మనం ఎప్పుడైతే ఓటింగ్ సిస్టమ్ డెవలప్ చేసామో ఆటోమేటిక్గా చాలామంది కొంతమంది డబ్బులు ఎవరైతే కాకుండా అంటే అట్రాక్ట్ కాకపోతే చాలామంది
కొద్ది పేదరికంతోనో దాంతోనో అట్రాక్ట్ అవడానికి కొంచెం అవకాశాలు ఉంటాయి. అవును. ఆ అవకాశాలని కొద్దిమంది సద్వినియోగం చేసుకుంటారు, కొద్దిమందిని మీరు కొనలేరు. అవును. అలాంటి వాళ్ళు ఒక చాలామంది మీరు 10 గంటలకు వాడు వచ్చేసరికి వాడు ఓటు కూడా వేసేసి ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఓటింగ్ వ్యవస్థలో మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్కానింగ్ సిస్టమ్ ఎప్పుడైతే పెట్టి మనం ఓటు వేయగలం, ఇప్పుడు ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అదే జరుగుతుంది. థంబ్ ఇంప్రెషన్ అది కానీ సరిగ్గా వర్క్ చేయకపోతే అది స్కానింగ్, ఈ రెండు ఎప్పుడైతే పెడుతున్నారో ఖచ్చితంగా అది వాళ్ళే వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయాలి. చాలా తక్కువ వాళ్ళ ఇంతకుముందు ఒకళ్ళ బదులు ఒకళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, మీ సైడ్ పోయి ఇంకోటి కూడా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు అసలు 100% లేదు చెప్పాలి అంటే, ఛాన్స్ కూడా లేదు, అది అవకాశం కూడా లేదు. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఓటింగ్ సిస్టంలో కూడా అది ఖచ్చితంగా తేవాలి. ఎక్సలెంట్. అది కానీ ఎప్పుడైతే మనం చేస్తామో ఈ రాజకీయ వ్యవస్థలో ఈ అత్యధికమైన ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎట్లా అవుతున్నారో, గెలిచిన తర్వాత బాధ, ఓడిపోయినా బాధగా ఉంది, గెలిచినా కూడా బాధగా ఉంది వాడికి. గెలిచిన తర్వాత కూడా గెలిచిన తర్వాత బాధ, అది ఎట్ట సంపాదించాలని అట్ట చూస్తాడు, మళ్ళీ ఎలక్షన్కి ఎట్ట సంపాదించాలి, మళ్ళీ ఈ బాధలు తప్పాలి అంటే చాలా వరకు ఇలాంటి సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఈ దొంగోట్ల సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్ నిజాయితీగా ఉన్నవాడికి అవకాశం ఉంటుందండి. ఎవడైతే నిజాయితీగా ప్రజల్లో పనిచేస్తున్నారో వాడికి అవకాశం ఉంటుంది. ఇవాళ అలా లేదు కదా, ఎవడైతే బ్రీఫ్ కేసులు తీసుకొస్తున్నారో వాడికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఉన్నవాడికి అవకాశం కలగాలి అని అంటే ఆ విధంగా ఎప్పుడైతే చేయగలుగుతారో ఖచ్చితంగా అది ఆ సిస్టమ్ డెవలప్ అవుతుంది. లేకపోతే ఇవాళ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి, సీఎం అవ్వగానే మనం గెలిచాం, మనం ఏదో ప్రాజెక్టులు తేవాలా, ఆ ప్రాజెక్టుల మీద కొంత ఇన్కమ్ తీయాలా, పార్టీలు నడపాలా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఎమ్మెల్యే నిలబడినట్టుకి మళ్ళీ పంపించాలి, పార్టీయే పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ గతంలో లేదు అది. ఇప్పుడు అది ఆ నేచర్ అలవాటు అయిపోయింది, పార్టీలు ఏమి నిలబెట్టి చేయించటం. కాబట్టి ఎప్పుడైతే ఆ సిస్టమ్ పోవాలి అంటే ఈ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. మీరు అనుకున్నది జరగటం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ని వాళ్ళు బిల్డ్ చేసేసుకున్నారు, అవ్వదు. కాకపోతే మీరు అడిగినటువంటి ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే, ఈ ఓటింగ్ సిస్టంలో దొంగోట్లు కనుక మనం అవాయిడ్ చేయాలి అని అంటే కనుక ఐ స్కాన్ అనేటువంటిది చాలా మంచి విషయం మీరు చెప్పింది. ఒకవేళ మనం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్ కన్నా సరే మీరు తీసుకొస్తే మీరు ఇంపాసిబుల్ అన్నారు కదా, ఏది ఇంపాసిబుల్ కదండి, అన్నీ పాసిబుల్. ఎక్కడ మారుతారు సార్? చెప్పిందనండి, ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేల తరఫున ఆయన్ని మరి అంతా ఖర్చు పెట్టడం మీ అందరూ చూశారు అని చేశారు. వేసారా ఓటు? ప్రజలు వేయలేదు కదా ఓటు, తీసుకుని వేసారా? నిజాయితీ పనులు వేస్తున్నారు కదా. కాబట్టి మీరు అనుకోది ఏది ఇంపాసిబుల్ కాదండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేట్ చేసేటప్పుడు బోత్ పార్టీస్లో ఉన్న పార్టీలు కూడా, వివిధ పార్టీలు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ డబ్బు గురించి ఆలోచన మానిపించే విధంగా వీళ్ళు అసలు ఫస్ట్ ఉండాలి. అసలు ఫస్ట్ అసలు వీడియో ఎవడైతే పాలిటిక్స్లో దిగుతున్నాడో వాడే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ ఎంకరేజ్మెంట్ అది ఎప్పుడైతే ఆపగలిగామో, అట్లా ఇంట్లో నుంచే ఇందాక అన్నాను కదా, గురువు, తల్లి, తండ్రి, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం వాటికి దూరంగా ఉండాలి అనేది. ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డెవలప్ అయినప్పుడు దాన్ని ఏ వ్యవస్థమైనా సరే మనం ట్రైనింగ్ అంటూ ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ భారతదేశంలో ఉన్న యూత్ అంతా వాళ్ళ ప్రపంచం మొత్తం అంతా ఉన్నారు. ఎట్లా ఉండగలిగారు? ఎడ్యుకేషన్ డెవలప్ అవడమే కదా, మరి దాని మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవటమే కదా గత ప్రభుత్వాలు ఎవరన్నా ఉన్నాయి. ఉన్న ఇవాళ మన ప్రపంచం అంతా ఉండగలిగాం. ఇంత టెక్నాలజీలో ఎక్కడ టెక్నాలజీ ఉన్నా ఇవాళ ఎంత సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఇండియన్సే ఉన్నారు. మరి ఎడ్యుకేషనే కదా, మరి ఏది పాసిబిలిటీ కాదు. ఆ రోజు అనుకున్నారా ఏం డెవలప్ అంటే? నేను అంటే ఏంటంటే రాజకీయ నాయకులు అదొక బిజినెస్ గా చేయటం అనేటువంటి చేసేశారు. అంత ఈజీగా మారతారా అనేటువంటి నా క్వశ్చన్. ఎప్పుడైతే ఈ సంపాదన, రాజకీయ నాయకుల సంపాదన కూడా వెనక తగ్గింది అనుకో, ఆటోమేటిక్గా ఇది బిజినెస్ సైకిల్ ఏదైనా కూడా అంతే. బిజినెస్ అయినా అంతే, ఈ రాజకీయ వ్యవస్థ అయినా అంతే, తగ్గిపోతారంటే అంతే ఆటోమేటిక్గా అంతే. కాబట్టి ఖచ్చితంగా మేము సనాతన ధర్మం నమ్ముతాం. ఓకే, ఎప్పుడు కూడా ధర్మం అనేది జనరల్గా రొటేషన్ తిప్పుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే ధర్మం దాటి అధర్మం వైపు ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వెళ్తే ఆటోమేటిక్గా చూస్తాడు. నన్ను ఎవరు చూడలేదు, నేను ఎన్ని పాపాలని చేయొచ్చు అనుకుంటే ఆయన పైన ఆయన చూస్తాడు. వాడి పాపాలకు పనిష్మెంట్ ఏదో వచ్చే జన్మలు అంటున్నారు, వచ్చే జన్మ కాదు, ఈ జన్మే ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఈ సనాతన ధర్మం మంచి టాపిక్ తీసుకొచ్చారు. మోడీ గారు అవనివ్వండి, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి,
ఈ తిరుపతి ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా ఆయన ఏంటంటే ఏదో ఒక మూమెంట్ అలా తీసుకొచ్చి వదిలేశానని అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పరిచయం చేసే కార్యక్రమంలో సాధువులందరూ ఉన్నారు, అర్థమైందండి. సో దాంతోపాటు ఇవాళ మహాకుంభమేళ, ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే అన్యమతస్థులు అవనివ్వండి, లేకపోతే ఎప్పుడు దాకా మన హిందూ అనేటటువంటి విధానాన్ని మతం కింద పరిగణించే వాళ్ళందరూ కూడా భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకనంటే ఏంటి ఇంతలా చాప కింద నీరెళ్ళే వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. సో దాని మీద మీ యొక్క విశ్లేషణ ఏంటి? అంటే సనాతన ధర్మం యొక్క దానికి మీరు అంటే నేను దాదాపు గత 15 సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాను. ఏ రోజు బొట్టు పెట్టుకోకుండా నేను మిమ్మల్ని చూడలేదు. ఏ కార్యక్రమంలో అయినా సరే మీ ఇంటికి వచ్చినా సరే చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని నిండుగా కనబడుతూ ఉంటారు. సో నేను అనుకోవటం మీరు దైవభక్తి ఎక్కువ అనుకుంటున్నాను. అలాగే సనాతన ధర్మం గురించి మీ మాటల్లో చెప్పండి. సనాతన ధర్మం అనేది చాలామంది దాన్ని ఒక మతంలాగా ఒక ప్రచారం చేసి అది వన్ సైడ్ తీసుకెళ్ళారు చాలా. సో సనాతన ధర్మం అనేది మన భారతదేశంలో ఒక కల్చర్ అండి. ఒక ప్రతి మనిషి బతకటానికి ఏ విధంగా ఉండాలి అనేది ఒక భగవద్గీత లాంటిది. భగవద్గీతే సనాతన ధర్మం. భగవద్గీతలో సైన్స్ మొత్తం ఉంది. ఇవాళ సైన్స్ ఏదైతే ఉందో టెక్నాలజీ, ఇవాళ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మొత్తం భగవద్గీతలో ఆ రోజునే 100 సంవత్సరాల క్రితమే దాన్ని పొందుపరచడం జరిగింది. అది మన భారతదేశంలో డెవలప్ చేయడం జరిగింది. దాన్ని మతంగా కొద్దిమంది మతంగా తీసుకువెళ్ళిపోయారు. హిందూ మతం. అది యాక్చువల్ మతం కాదండి, ధర్మంగా ఉండడం అనేది ఒక కల్చర్ నేర్పారు మన పూర్వీకులు. అది అట్లా తీసుకుని వచ్చిన దాన్ని చాలామంది ఏం చేశారంటే మన పరిపాలకులు ఎవరైతే మన పరిపాలించడానికి వచ్చారో వాళ్ళు మరి మహమ్మదీలో ఉన్నాయండి, లేకపోతే అండి ఇటు బ్రిటిష్ వాళ్ళు ఉన్నాయండి, వీళ్ళంతా వచ్చేసి ఏం చేశారంటే ఈ హిందూ ధర్మం కాదు అని చెప్పి వాళ్ళ ఏదైతే మతం ఉందో ఈ హిందూ ధర్మాన్ని దుష్ప్రచారం చేసి ఇది మతం అని, అది కులానికి సంబంధించిందో లేకపోతే అగ్రకులానికి సంబంధించిందో అని చెప్పి అట్లా ప్రచారం చేసి మెల్లిమెల్లిగా వాళ్ళ ఉన్న మన సమాజంలో ఉన్న పేదరికాన్ని, పేదరికంలో ఉన్న లోపాలని తీసుకుని అట్రాక్ట్గా వాళ్ళని చేసి వాళ్ళ మతం మార్పిడికి బాగా ప్రోత్సహించారు. అలా చేయటం వల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు గమనించి మన సంస్కృతికి వాళ్ళ సంస్కృతి చాలా ఎంటైర్ డిఫరెన్స్ ఉంది. మరి ఇవాళ ఈరోజు కూడా ప్రపంచం మొత్తం మీద భారతదేశం పీస్ఫుల్గా ఉంది అంటే సనాతన ధర్మం. ఎక్సలెంట్. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా బాగా సంపాదించి మేము అత్యంత డెవలప్ అయిపోయామని అనుకున్న దేశాలన్నీ కూడా వాళ్ళ మనశ్శాంతికి లేవు. ఈ సనాతన ధర్మం పాటించబట్టే ఇవాళ మనకి ఇన్ని కష్టాలున్నా కూడా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక గురువు ఉన్నాడు అని మనసులో ఆ గురువుని ఎట్లా తలుచుకుంటామో అట్లాగే దేవుడిని కూడా నాకు ఆయనే గురువు, ఆయన ఇబ్బంది ఉంటే ఆయనే చూసుకుంటాడు అనే ఒక మనస్సు శాంతి కోసం చేసుకొని మనం బయలుదేరుతాం. ఎప్పుడైతే ఏంటంటే మన మైండ్ పాజిటివ్ నేచర్లో తెచ్చుకుంటానికి ఈ సనాతన ధర్మం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ మన మైండ్ పాజిటివ్ నేచర్లో ఉన్నాయో మనకున్న కష్టాలను కూడా అధిగమించడానికి పాజిటివ్గా మీరు ఆలోచించి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎక్సలెంట్, బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు. అట్లాగే సో ఈ యొక్క ఫాస్ట్ రౌండ్లో ఒక్క మాటలో ఆన్సర్ చెప్పాలి మీరు మోడీ గారి గురించి. మోడీ గారు ఏంటంటే ఆయన ఒకటే సమాజానికి ఏది ఒకటి చేయాలి, సమాజంలో మన భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టాలి, అట్లాగే ప్రశాంతంగా ఉండాలి అనే దృక్పథం ఆయనకు ఉన్నది. అదే దృక్పథంతో ఫస్ట్ నుంచి కూడా చిన్న స్థాయి నుంచి కూడా ఇవాళ ప్రధానమంత్రి గారికి కారణమైంది. ఎప్పుడైతే మనం స్వార్థం లేకుండా మనం సంపాదించాలనే ధ్యేయంతోనే ఉండకుండా ఆయన ఆ దిశలో ఇవాళ ప్రయాణం చేశాడు. ఆ దిశలోనే ఆయన సక్సెస్ అనటం కంటే ఇవాళ భారతదేశం సక్సెస్ అయింది అనటానికి చెప్పాలి. ఇవాళ ఒకప్పుడు నేను చాలా దేశాలు తిరిగాను ఈ మధ్యకాలంలో. ఒక 10 బీజేపీ గవర్నమెంట్ రాకముందు, మోడీ గారు రాకముందు చాలా దేశాల్లో ఇండియన్స్ అనగానే కొంచెం చులకన భావంతో చూసేవాళ్ళు చాలా దేశాల్లో. ఇవాళ మరి ఇండియన్ అనగానే మోడీ గారు గుర్తొస్తున్నారు. మనని చాలా రెస్పెక్ట్గా చూడటం జరుగుతుంది. ఈవెన్ ఇమిగ్రేషన్లో కూడా ఒకప్పుడు చాలా చీప్గా చూసేవాళ్ళు. మన వాల్యూ పెరిగిపోయింది. ఆయన ప్రధానమంత్రి అవడం వల్ల ఆయన కంపేర్ చేసుకుంటే ఇవాళ చాలా వాల్యూ పెరిగింది మన ఇండియాకి. ఎందుకు? బికాజ్ మనం పీస్ఫుల్గా ఉన్నాం. వాళ్ళు ఈ పీస్ఫుల్ని కూడా చెడగొట్టాక ప్రయత్నం చేస్తున్నాయి. చైనా లాంటి దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ అది కూడా మనం ఎదుర్కొని
అది కూడా ఎట్లా ఎదుర్కొంటున్నాము, ఓపికతో ఉన్నాం మనం, మెదులుతో యుద్ధానికి వెళ్ళట్లేదు. ఈవెన్ రైట్. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు ఆయన ఎకానమిస్ట్ అండి. ఆ ఎకానమిస్ట్ ఆ విధంగా ఆలోచించాడు కాబట్టి మళ్ళా సీఎం అవ్వగలిగాడు వాళ్ళు. కేవలం ఆ దృష్టితోనే అలా ఆయన ఆలోచించాడు కాబట్టి ఆయన కూడా మోడీ గారి లక్షణాల్లో కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ఉన్నాయి ఆయనకు కూడా. కాబట్టి అందుకని మళ్ళీ ఆయన సీఎం అవ్వగలిగాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఎప్పుడైనా సరే ప్రజలకు మనం ఏదైనా చేయాలి అని ఎప్పుడైతే దృక్పథంతో ఉండగలిగినాడో ఖచ్చితంగా ఎప్పుడు రాజకీయ నాయకుల్లో లైవ్లో ఉంటాడు. రైట్. పవన్ కళ్యాణ్ గారు మీ ప్రియతమ అధ్యక్షులు. మా అధ్యక్షుడు ఆయన ఎయిమే అది. రైట్. సమాజానికి మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఏదో చేయాలి, మన సంపాదన ముఖ్యం కాదు అని చెప్పి. ఎందుకంటే ఆయనకున్న మరి సినీ ఫీల్డ్లో ఆయనకున్న క్రేజీ అన్నీ మీకు తెలుసు, ఆయన సంపాదన మీకు తెలుసు. ఆయన సంపాదన ఏ రోజు కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన ఇచ్చేస్తూనే ఉంటాడు కూడా ఇప్పుడు కూడా అందరు కదా. మీకు గెలిచిన తర్వాత కూడా ఏ రాజకీయ నాయకుడైనా సొంత డబ్బులు ఎవరెవరు సొంత అలాంటి నాయకుడు కాబట్టి ఆయన సమాజానికి ఎప్పుడైనా సేవ చేయాలని వచ్చాడు. ఆయన అదే దృక్పథంలో ఉన్నాడు. ఆయన మొన్న కూడా చెప్పాడు, నా ఆఖరి ఊపిరి వరకు కూడా నేను సమాజానికి సేవ చేసి నిలబడతాను అని చెప్పాడు ఆయన. సరే, ఈ ఒక్క పాయింట్ మీరు చెప్పిన ముగ్గురు వ్యక్తులు ఒక కామన్ పాయింట్లోనే కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎక్సలెంట్. అట్లాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీ మాటల్లో. రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి ఆయన నేను విమర్శించే ఉద్దేశం ఏమి లేదండి. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకు ఒక ఎంతజాజం ఉంది, ఏదో నేను డెవలప్ కావాలి, సమాజానికి ఏదో చేయాలని, లేకపోతే ఇంకోటి వ్యక్తిగతంగా డెవలప్ అవ్వాలన్నా కానీ సమాజం చూడడం ఆయన చాలా ఇబ్బందులు పడుతూ కింద పడుతూ గత ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెట్టినా కూడా, నానాయాత్రలు పెట్టినా కూడా ఎదుర్కోగలిగి మరి ఆయన సీఎం అవ్వగలిగాడు. అంటే ఎంత కష్టపడ్డమంటే కదా ప్రజల్లో అనమాట. అదే ఆ కష్టం ఎవరి గురించి, తన గురించా ప్రజల గురించి? అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలు నమ్మారు ఆయన్ని. మాకు ఏదో చేస్తాడు ఈయన కాస్త యంగ్, మాకు ఏదో చేస్తాడు, ఈయన చేయగలడు. రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజులు ఎలా నమ్మారో ఈయన రేవంత్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి ఓటేశారు. ఓటేసి యూత్ అలాగే చూస్తుంది. ఎప్పుడైనా సరే యూత్ ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతుందో ఆ నాయకుడిని మీరు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యూత్ని అట్రాక్ట్ చేసుకోగలిగాడు. ఆ ఎనర్జీతో పనిచేశాడు. ఆ ఎనర్జీతో ఆ విధంగానే ఆయనకున్న బుర్రంతా ఉపయోగించుకొని చేసుకోగలిగాడు. అతి తక్కువ పీరియడ్లో సీఎం అవ్వగలరు. ఆయన సీఎం అవుతారంటే ఎవరు నమ్మలేదు, కానీ నేనైతే నమ్మాను. ఎప్పుడైతే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆయన నిలబడి పనిచేసుకోగలిగాడో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే మీరైనా ఇంకోళ్ళని అవటం ఎప్పుడైనా సరే ఆ దిశలో పనిచేయాలండి. ఏదైనా ఒక టార్గెట్ ఉందంటే ఎవరో నన్ను చేస్తారని చూడకూడదు, మనం అవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ దిశగా అతను ఆలోచించాడు కాబట్టి అతను అయ్యాడు సీఎంగా. రైట్. సీఎం అయిన తర్వాత అతను అయ్యాడు సీఎం. రైట్ సార్. సీఎం అయిన తర్వాత ఆయన గత 1 సంవత్సరం పరిపాలనలో మీరు ఒక రేటింగ్ ఇమ్మంటే ఎంత ఇస్తారు? 1 నుంచి 5లో ఇస్తే ఎంత ఇవ్వగలుగుతారు? అది ఒక రాజకీయ నాయకుడిగా నేను అట్లా ఇవ్వటం అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్ అంటే సార్ యూఆర్ సాటిస్ఫైడ్. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అనేక రకాలుగా దోవదీయటానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి ఒక సీఎంకి రేటింగ్ ఇవ్వటం అనేది అంటే సీఎంకి రేటింగ్ ఇవ్వట్లేదు మీరు, పరిపాలనా విధానానికి యాజ్ ఏ సిటిజన్గా. ఇప్పుడు మీరు యాజ్ ఏ తెలంగాణ రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టేయండి, యాజ్ ఏ తెలంగాణ మన సిటిజన్గా సార్ మేము గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారి పరిపాలన నాకు ఈ రేటింగ్లో బాగుంది సార్ అంటే గుడ్డా, సాటిస్ఫాక్టరీయా, ఎక్సలెంటా? పోనీ మూడిట్లో ఒకటి చెప్పండి. అంటే ఆయన ఏదో చేయాలని తపంతో అయితే స్టార్ట్ అయింది, చేస్తూ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అతి తక్కువ పీరియడ్లో ఇవాళ రేటింగ్ని నిర్ణయించటము, గుడ్ బ్యాడ్ బెస్ట్ ఇవన్నీ చెప్పటం అది కరెక్ట్ కాదు. చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదో ఒక సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఆ రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ ఏమో. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ఆయన ఏదైతే హామీ ఇచ్చిందో పార్టీ ఆ హామీని నెరవేరేట్టుగా చేయటం ఒకటి. రెండోది ఏంటంటే ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలి, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మనీ ఇస్తాను అని చెప్పడం జరిగింది. అది మాత్రం అది వాస్తవం, అలాంటిది ఇవ్వచ్చు. ఎందుకంటే గతంలో మల్లారెడ్డి గారు కూడా ఉన్నాడు, నాకున్న 500 ఎకరాలకు కూడా మనీ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి. ఆయన ఇక్కడ పంట పండించట్లేదు కదా, అది మరి అట్లాంటి మరి ప్రభుత్వ మనీని మరి వేస్ట్ చేయటమే కదా.
మరి అదొకటి మంచిది. అది ఖచ్చితంగా అంటే అదే కాదు, ఇంకోటి ఏంటంటే లేఅవుట్లు వేసేసి ఆ రోజుల్లో పంచాయతీ లేఅవుట్లు వేసేసి అమ్మేయటం కూడా జరిగింది. ఎప్పుడైతే జనరల్గా ఒక ల్యాండ్ అతను జీపే ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో జీపే హోల్డర్ పేరు ఎంటర్ కాదు, పట్టాదారుడి పేరే ఉంటుంది. ఆ పట్టాదారుడికి ఏం చేస్తారు, ఆటోమేటిక్ మళ్ళా అమౌంట్ వెళ్తా ఉంది. అట్లా చాలా వరకు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు నేను అట్లా ఇవ్వను, కొండలకు గుట్టలకి లేఅవుట్లు చేసిన దానికి ఇవ్వను అని చెప్పి చేయడం జరిగింది. కాబట్టి అలాంటిది మంచి పనులకి ఎప్పుడు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. హైడ్రా గురించి మీ ఉద్దేశం ఏంటి? సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. హైడ్రా వచ్చేసరికి అది మంచిదే. ఇప్పుడు ఉన్న చెరువులను కానీ ప్రభుత్వ భూములను కాపాడదామనే ఉద్దేశంతో పెట్టిన విషయం మంచిదే. కానీ ఆ విధానాలు దానికి తగ్గట్టుగా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి ప్రజల్లోకి వెళ్తే అంత రియాక్షన్ ఉండుండేది కాదేమో. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువు చుట్టూతా కూడా అందరికీ కూడా బఫర్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ పట్టాదారులు ఉన్నాయి. ఆ రోజుల్లో పొలం పండించుకునేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే చెరువుల దగ్గర భూమి ఉంటే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉండేది ఆ భూములకి. ఇవాళ వాల్యూ లేదు, అది వేరే విషయం. ఇవాళ వాళ్ళ పట్టా ల్యాండ్లోకి వెళ్ళి వాళ్ళ ఫెన్సింగ్ వేయాలన్నా మరి చుట్టూతో కట్టేయాలన్నా కూడా కష్టమైన పని. కాబట్టి ఆ భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలంటే వాళ్ళ ప్రజలకి మరి డబ్బులు ఇవ్వాలంటే కొంచెం మనీ ఇవ్వాలంటే కొంచెం కష్టమైన పనే ప్రభుత్వానికి, బడ్డనే. కాబట్టి టీడీఆర్ల రూపంలో ఇస్తుంది. గతంలో గత ప్రభుత్వం ఇచ్చింది, అది 200% ఇచ్చింది. ఆ 200 కాకుండా 400% ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసి అందరూ ఇచ్చేస్తారు. ఎవరు దానికి నాకు తెలిసి చాలా చెరువులు చిన్న చిన్న కుంటలు పోయినాయేమో, కానీ పెద్ద పెద్ద చెరువులు అలాగే ఉన్నాయి. ఇంకా ఎక్స్టెండ్ అయినాయి దానికంటే ఉన్న చెరువుల కంటే. వాళ్ళందరూ కూడా ఏంటంటే టీడీఆర్లు ఇచ్చి 400% ఇచ్చి ఎక్వైర్ చేసుకుని ఇప్పటికైనా ఫెన్సింగ్ వేసేస్తే, బౌండరీ ఫిక్స్ ఫెన్సింగ్ చేస్తే ఎవరు కూడా దాని జోలికి వెళ్ళరు. ఎవరు కూడా ఎవరైనా మీరు ఒక సైట్ కొనుక్కోవాలనుకున్నారండి, తక్కువగా వస్తుందని కొన్నారా అనుకోండి, మీరు బౌండరీ ఫెన్సింగ్ వేసుకుంటే ఎందుకు వెళ్ళుకుంటాం, కొన్నారు కదా. కాబట్టి ఇప్పటికైనా ఉన్నదాన్ని ఏ పరిస్థితుల్లో ఇవాళ ఉందో ఆ చెరువుని దాన్ని అట్లాగే వదిలేకుండా వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసినట్టయితే సరిపోతుంది. వాళ్ళ హైడ్రా సక్సెస్ అవుతుందండి. అసలు లేని దాన్ని బిల్డింగ్ కట్టేసి మొత్తం కొట్టేసి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం సక్సెస్ కాదండి. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందండి, ఇవాళ ఏదైతే ఓపెన్ ప్లేస్లు ఉన్నాయో అవి అందరూ కూడా ఆ పట్టాదారులకి వాళ్ళని సాటిస్ఫై చేసి, వాళ్ళు కూడా అత్యధిక ఆస్తి అయితే లేరు నాకు తెలుసు. కాబట్టి మీరు రోడ్ వైడింగ్ ఎట్లా 400% ఇస్తున్నారో అదేవిధంగా వాళ్ళకు కూడా ఇచ్చి ఆ ల్యాండ్ కూడా ఎక్వైర్ చేసి చుట్టూతో ఫెన్సింగ్ వేసి ఎప్పుడైతే చేయగలిగారో, ఇవాళ చెరువులు కాపాడటం కాదు, చెరువులని అవి చక్కగా ఉండేటట్టు కూడా చేయగలిగే శక్తి ఉండాలి మనకి. ఇవాళ చెరువులన్నీ పూడికిపోయినాయి. ఇవాళ పూడికి తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూడికి తీసినట్లయితే వాటర్ సోర్సెస్ పెరుగుతాయి. ఆహ్లాదకరంగా రెడీ చేయటం, ఇన్ఫిల్ట్రేషన్ పెరగాలి. రెండోది ఏంటంటే ఎక్కడైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో ఇప్పుడు ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేయొచ్చు. ట్యాంక్ బండ్ లాగా చుట్టూ డెవలప్ చేసి చాలా కంట్రీస్లో మేము తిరిగినప్పుడు పెద్ద పెద్ద ట్యాంకుల చుట్టూతో కూడా టెంపరీ కన్స్ట్రక్షన్, అంటే ఈ బడ్డీ కొట్టులాగా ఆ టైప్లో వేసేసి అన్నీ కూడా షాప్స్ బఫర్ జోన్లో పక్కన పెట్టి బోటింగ్ సిస్టమ్ ఇవన్నీ పెట్టి చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా సాయంత్రం ఏ ఏరియాకి ఆ ఏరియా లోకల్గా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అంతా చుట్టూతా పార్కులు అవన్నీ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆహ్లాదకరంగా మనం తయారు చేయగలిగినట్టయితే ఆహ్లాదకరంగా చేసి అవి ప్రైవేటైజేషన్గా మీరు ఖచ్చితంగా చేసి, అంటే మెయింటెనెన్స్, ప్రైవేటైజేషన్ అంటే చెరువు ఇచ్చేయటం కాదు, మెయింటెనెన్స్ ప్రైవేటైజేషన్ మనం ఇచ్చినట్లయితే చక్కగా మెయింటైన్ చేస్తూ, అట్లాగే ఈ డ్రైనేజ్ సిస్టమ్ని చెరువులోకి వెళ్లకుండా ఎస్టీపీ ట్యాంకులు పెట్టి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఈ దోమలు, ఈ గుర్రపు టెక్క ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. దానివల్ల ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఇవాళ అట్లాగే వదిలేయటం వల్ల ఏమవుతుందంటే దోమల వేడతో చాలామంది అనారోగ్య పాలవటం. అట్లా అట్ ది సేమ్ మూసీ ఎలా ఉందో చెరువులు కూడా అలాగే ఉన్నాయి, తేడా ఏం లేదు. కాబట్టి మూసీని ఎలా డెవలప్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందో అట్లా ఈ చెరువులను కూడా అదే విధంగా పూడికలు తీసి మరి బ్యూటిఫికేషన్ చేసి చక్కగా లోకల్గా ఉన్న లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో లేకపోతే హెచ్ఎండి పరిధిలో వాళ్ళకి అప్పచెప్పి అక్కడ మెయింటెనెన్స్ అనేది కొంచెం కాంట్రాక్టర్స్ని పెట్టి దాన్ని చేసుకున్నట్లయితే దాని మీద వచ్చే ఆదాయంతోనే ఆ చెరువుని మెయింటైన్ చేయొచ్చు. రైట్. అలాగే చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారు వాస్తవంగా ఆయన మంచి పొలిటీషియన్, వాస్తవంగా మంచి ఉద్యమకారుడు కూడా. అయితే ఆయన చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఇందాక కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈయన కూడా స్వపక్షాలను దూరం చేసుకున్నాడు. ప్రతిపక్షాలను దూరం చేసుకోవటం కాదు, స్వపక్షాన్ని దూరం చేసుకుని ప్రతిపక్షాన్ని దగ్గర తీసుకున్నాడు ఆయన.
అక్కడ దెబ్బతిన్నారు ఆయన. ఓకే. ఆయన ఎప్పుడైనా సరే చాలామంది ఏమంటే అది చేయలేదు ఇది చేయలేదు అని ప్రజలు ఏం చేసినా ఇంకోటి అడుగుతూనే ఉంటారు. దాన్ని కాదా సాటిస్ఫై చేయలేం. అవును. కాదాను. ఎప్పుడైతే స్వపక్షంలో ఉన్న వాళ్ళని పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్ల వరకు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మనం దగ్గరికి ఓన్ చేసుకోకపోతే ఏ పార్టీ నిలబడదు, ఏ నాయకుడు నిలబడరు. ఆ కేటగిరీలో కేసీఆర్ గారు నష్టపోయాడే తప్ప ఇంకో ఉద్దేశం ఎవరికి లేదు. ఆయన ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరు విమర్శించరు. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కీలక పాత్ర వహిస్తారా? ఎవరు మీరు కాదండి, ఆయన కేసీఆర్ గారు. ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పడుకోరండి. ఏ రోజు లేస్తారో తెలియదు, ఏ రోజు ప్రజలకి ప్రజల నాడిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అలాంటి రాజకీయ నాయకులకి ప్రజల నాడి బాగా తెలుసు. చాలామంది పడుకున్నారు అని అనుకుంటారు. మనం ఎవరిని కూడా రచిస్తున్నారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అట్లాగే మా నాయకుడిని కూడా చాలామంది గతంలో ఆయన ప్రజల్లో రావట్లేదు అని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. సమయం సందర్భం చూసి వస్తారు. కాబట్టి ఎవరిని కూడా వాళ్ళు అయిపోయారు అని చెప్పి రాజకీయంగా అయిపోయారని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయ వ్యవస్థలో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఎట్లా ఉండగలుగుతాడు? ఉండలేరు. అది ఎందుకంటే ఆ జీన్స్ ఎప్పుడైతే బాడీలో డెవలప్ అయినాయో పొలిటికల్ జీన్స్ ఉన్న తర్వాత ఆ జీన్స్ ఇంట్లో కూర్చొనిదు. ఖచ్చితంగా సందర్భం కోసం చూస్తే సందర్భం కోసం వస్తారు. కాబట్టి మనం ఎవరు రారు అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఈ రాజకీయ వ్యవస్థలో అది తప్పండి. ఎక్సలెంట్. ఇప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నారు. ఏ ఏజ్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? పార్టీని నమ్ముకున్నాడు, సమాజాన్ని నమ్ముకున్నాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఎంత హుషారుగా పరిగెత్తగలిగాడు ఆ ఏజ్లో. కుర్రోడు పరిగెత్తలేకపోయారు. కాబట్టి రాజకీయం కూడా అంతే. ప్రజల్లో ఎప్పుడైతే 10 మంది కనిపించారో రాజకీయ నాయకుడు ఎక్కడ లేని ఆక్సిజన్ తయారైపోతుంది ఆయన బాడీకి, మైండ్కి కానీ బాడీకి కానీ. కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడా మనం అండర్స్టాండ్ చేయకూడదు. అది సపరేట్ జీన్స్ అంటారు. వాళ్ళంతటా వాళ్ళు ఎక్కించుకునే ప్రజలు నాడిని చూసి వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ అవసరం కోసం ఎప్పుడైతే ఫైట్ చేస్తారో ఖచ్చితంగా ఇప్పుడు అది ఇందాక అడిగారు కదా రేవంత్ రెడ్డి గారిని, కరెక్ట్గా ఆ పాయింట్ పట్టుకున్నాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. పట్టుకుని ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు. ఎన్నో విషయాలు చెప్పారు. అట్లాగే ముమ్మారెడ్డి గారి ఈ యొక్క స్టార్ టాక్ ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఏ పొలిటికల్ రాజకీయవేత్త కూడా చెప్పనటువంటి విషయాలు ఏంటంటే దొంగ ఓట్లను నివారించాలి అని అంటే కనుక ఒక ఇమిగ్రేషన్లో కనుక పెట్టేటువంటి సిస్టమ్స్ని కనుక మనం పెట్టగలిగితే ఈ యొక్క దొంగ ఓట్లని అనేటువంటిది నియంత్రించవచ్చు అని చెప్పారు. అట్లాగే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఇంకొక విషయం కూడా చక్కటి విషయాన్ని లేవనెత్తారు. అంటే ఒక ఈరోజు రాజకీయంలోకి రావాలి అని అనుకునే వాళ్ళు వాళ్ళ విద్యార్థి దశలోనే ఆ బీజం అనేటటువంటి పడితే ఆ మూలాలని కనుక వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క రోజుకొక పార్టీ మారేటటువంటి వ్యవస్థ అనేటువంటి పోతుంది. అలాగే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వాళ్ళు జీవితాంతం పనిచేస్తారన్న విషయాన్ని చక్కగా వివరించారు. చాలా సంతోషం అండి. చూస్తూనే ఉండండి మీ స్టార్ టాక్ ప్రోగ్రాం, మీ డాక్టర్ కిషోర్ కుమార్.